ఈ మధ్య అడుగుతున్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో రీసెంట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ యాంగులర్ లోపల వై సిగ్నల్స్ అనేది, అసలు సిగ్నల్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. సో ఈ వీడియోలో సిగ్నల్స్ ఆన్ పుష్కి zone.jsకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అట్లాగే సిగ్నల్స్ని ఎట్లా మనం ప్రాక్టికల్గా యూజ్ చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక కాంప్లెక్స్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న కాంప్లెక్స్ అప్లికేషన్ చూపిస్తాను. అంటే మన జీమెయిల్ రెగ్యులర్గా అప్లికేషన్ ఇది. కొద్దిగా యాంగులర్ తెలుసున్నా దిస్ ఎంటైర్ అప్లికేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ కాంపోనెంట్స్ అని అయితే మీకు తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక కాంపోనెంట్లో కనుక చేంజెస్ చేస్తే, అంటే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ కాంపోనెంట్ని కనుక డిలీట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక అప్డేట్ రావాలి. అంటే 4 అని అవుతుంది. ఇక్కడ కూడా ఒక అప్డేట్ వస్తుంది. 8272లో తీసేసి 8271 వరకు వస్తుంది. చూడండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ 64 వచ్చింది, 71 వచ్చింది. చూసారా? అంటే నేను ఇక్కడ కనుక ఒక కాంపోనెంట్లో మనం మోడిఫికేషన్స్ చేస్తే మిగతా కాంపోనెంట్స్లో మనకి ఆ అప్డేట్స్ రావాలి. రైట్. ఇప్పుడు ఈ అప్డేట్స్ కోసం యాంగులర్ ఒక టెక్నిక్ వాడుతుంది, దట్ ఈస్ కాల్డ్ zone.js. అదొక లైబ్రరీ. ఆ లైబ్రరీ నుంచి ఏమైంది అని అంటే, ఇలాంటి ఏ అప్డేట్ రావాలన్నా ఇక్కడ చేంజెస్ చేస్తే ఇక్కడ అప్డేట్ రావాలంటే మొత్తం అప్లికేషన్ మొత్తాన్ని అది అప్డేట్ చేస్తుంది. సో ఇలా చేయకుండా ఉండడానికి ఆల్రెడీ యాంగులర్ మన సబ్జెక్ట్స్ అని, అబ్జర్వబుల్స్ అని, బిహేవియర్ సబ్జెక్ట్స్ అని, ఇట్లా కొన్ని కాన్సెప్ట్స్ ఈవెంట్ హ్యాండ్లింగ్ తోటి చేశారు. దాన్ని సింప్లిఫై చేయడానికి ఈ సిగ్నల్స్ తీసుకొచ్చారు అనే ఒక సెంటిమెంట్ నడుస్తుంది. దాన్ని అట్లా ఉండనియండి, దాని గురించి పెద్ద వర్రీ కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటి అని అంటే, కాంపోనెంట్ అప్డేట్లో zone.js పర్ఫార్మెన్స్ మంచిగా లేదు. ఆ పర్ఫార్మెన్స్ని బెటర్ చేయడానికి ఆన్ పుష్ మెకానిజం తీసుకొచ్చి, ఆ ఆన్ పుష్ మెకానిజంలో మనకి ఈ సిగ్నల్స్ అనేవి యాంగులర్ పర్ఫార్మెన్స్ని బెటర్ చేస్తున్నాయి. సో మీ ఇంటర్వ్యూలో అడిగితే మీరు ఏం చెప్పాలంటే, సిగ్నల్స్ ఆర్ బెటరింగ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యాంగులర్. సో ఇట్ ఈస్ స్టిల్ ఈజ్ నాట్ ఎట్ వైడ్లీ యూజ్డ్, బట్ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. ఇంతవరకు సరిపోతుంది. నెక్స్ట్ ఏమంటే ఎట్లా యూజ్ చేస్తారు అని అంటాడు. ఎట్లా యూజ్ చేస్తారు అనే దానికి నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను, ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తాను శాండ్ బాక్స్లో. సో ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఉన్నాయి. సరే, అది నేను వాటిని తీసేస్తాను. లెట్ us నాట్ యూజ్ దట్. ఓకే. సో కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేద్దాం. నేను మళ్ళీ ఇంకొక శాండ్ బాక్స్ క్రియేట్ చేస్తే టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇక్కడ నేను కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేస్తున్నాను, ngGC. ఓకే, మై కౌంటర్ అని. సో ఇప్పుడు ఈ కౌంటర్ కాంపోనెంట్ క్రియేట్ కాగానే ఇది స్టాండ్ అలోన్ కాంపోనెంట్. సో స్టాండ్ అలోన్ కాంపోనెంట్ని మనం ముందు యాప్ మాడ్యూల్లో ఇంపోర్ట్ చేసుకుందాం. దట్ ఈజ్ సంథింగ్ లైక్ వాట్ ఈస్ దట్, మై కౌంటర్ కాంపోనెంట్. దీన్ని నేను యాప్ కాంపోనెంట్లో యూజ్ చేయాలనుకోండి. ఫస్ట్ యాప్ కాంపోనెంట్లో నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మై కౌంటర్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకుని నేను యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ స్టాండ్ అలోన్. దీని గురించి సపరేట్ వీడియో పెడతాను, దానిలో చూడండి. యాప్ మై కౌంటర్ సో హోప్ఫుల్లీ మై కౌంటర్ వర్క్స్. అంటే కౌంటర్ కాంపోనెంట్ లోడ్ అయింది. దీనికి కొద్దిగా మసాలా యాడ్ చేద్దాం. మై కౌంటర్ ఇక్కడ ఉంది కదా, మై కౌంటర్ HTMLలో ఒక డివిజన్ తీసుకుంటాను. ఆ డివిజన్ లోపల ఒక క్లాస్ ఈజ్ ఈక్వల్ టు BORDER బార్డర్ M2 P2 బార్డర్ డేంజర్ బార్డర్ 2. నేను ఊరికే పెట్టుకున్నా ఇట్లా, సో దట్ యూ విల్ గెట్ అ బాక్స్ అండ్ H1 విత్ కౌంటర్ అండ్ ద కౌంట్ వాల్యూ కావాలి. ఇప్పుడు అదే మనం మొత్తం టార్గెట్ అనమాట. సేవ్ చేసుకుంటే మీకు కౌంటర్ కాంపోనెంట్ ఒకటి అక్కడ కనపడుతుంది.
ఈ కౌంట్ని మెయింటైన్ చేయడానికి ఇంతకుముందు నార్మల్ ప్రాపర్టీస్ క్రియేట్ చేసేవాళ్ళం. వాటిని యూజ్ చేసి మనము రెగ్యులర్గా అంటే ఎన్జీ మోడల్, సరే మీరు నార్మల్ కౌంటర్ తీసుకుంటే ఆన్ క్లిక్లో దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటే వాల్యూ వస్తూ ఉండేది. అది రెగ్యులర్గా జరిగే ప్రాసెస్సే. ఇప్పుడు సిగ్నల్ తోటి ఎట్లా చేస్తామని చూపిస్తున్నాను నేను. సో కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు SIGNAL సిగ్నల్. మీ కాంపోనెంట్లో సిగ్నల్ లేకపోతే మీరు ఇంపోర్ట్ చేసుకోండి, ఇక్కడ కోర్ నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి మీరు ఏ ఇనిషియల్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఇనిషియల్ వాల్యూ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఒక కౌంటర్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇలా క్రియేట్ అవుతుంది అని అంటే మీరు ఈ సిగ్నల్ త్రూగా ఒక వాల్యూని క్రియేట్ చేసినప్పుడు ఇట్ రిటర్న్స్ అన్ ఆబ్జెక్ట్ విత్ ఇట్స్ ఓన్ కన్స్ట్రక్టర్. సో దీంట్లో సెట్టర్ మెథడ్, అప్డేట్ మెథడ్ ఉంటుంది, అలాగే ఒక కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే మీకు ఈ వాల్యూ వస్తుంది అనమాట. సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్ నేమ్ కదా, దాన్ని కాల్ చేయండి. కాల్ చేసినప్పుడే దాని వాల్యూ మీకు వచ్చేస్తుంది ఇక్కడికి. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద వాల్యూ వాట్ ఐ గాట్. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు BUTTON బటన్ ఇంక్రిమెంట్ అనే ఒక బటన్ని, డిక్రిమెంట్ అనే ఒక బటన్ని మీరు క్రియేట్ చేసుకుంటే, ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ఇంక్రిమెంట్ అనే బటన్ని క్లిక్ చేసినప్పుడు ఆ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలి, అది ఆటోమేటిక్గా కనపడాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ INC అనే ఒక కొత్త ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, కౌంట్లో ఉన్న వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయాలి అని అంటే ఇప్పుడు మీరు ఇలా తీసుకోవాలి, దిస్ డాట్ కౌంట్ ఆఫ్ కోర్స్ డాట్ సెట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేయండి. సెట్ అనే మెథడ్లో మనం ఏదైతే పాస్ చేస్తామో ఆ వాల్యూ కౌంట్కి అప్డేట్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఉన్న వాల్యూ రావాలి అని అంటే దిస్ డాట్ కౌంట్ ఫంక్షన్ కాల్ చేసుకుని +1 యాడ్ చేసినామంటే ప్రస్తుతానికి ఉన్న కౌంట్కి 1 యాడ్ అవుతుంది. అంటే 0కి 1 యాడ్ అయ్యి అదే కౌంట్కి అప్డేట్ అవుతుంది అనమాట. సో నౌ నేను ఈ ఇంక్రిమెంట్ ఫంక్షన్ని నేను ఈ బటన్కి అప్లై చేస్తాను. క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రిమెంట్. సో ఇప్పుడు చూడండి, నేను ఇంక్రిమెంట్ క్లిక్ చేశాను అని అంటే ఇట్ ఈస్ గెటింగ్ ఇంక్రిమెంటెడ్. మరి డిక్రిమెంట్ పనిచేయట్లేదు అని అంటే దీని మీద మన ఫంక్షన్ ఏం డిఫైన్ చేసుకోలేదు కాబట్టి డిక్రిమెంట్ కోసం కూడా నేను మళ్ళీ రాస్తాను మీకోసం. డిక్రిమెంట్ అని చేసినప్పుడు ఏంటి, దిస్ డాట్ కౌంట్కి వాల్యూ మనం అప్లై చేసేటప్పుడు డైరెక్ట్గా అసైన్ చేయడానికి లేదు, సెట్టర్ ద్వారా మనం అసైన్ చేయాల్సి ఉంటుంది. సెట్టర్లో మనం ఏదైతే పాస్ చేస్తే ఆ వాల్యూ సెట్ అవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఉన్న వాల్యూకి 1 తక్కువ కావాలి. 1 ప్రస్తుతానికి ఉన్న వాల్యూ మనకు రావాలంటే దిస్ డాట్ కౌంట్ -1. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్లయితే ఇంక్రిమెంట్ చేసేటప్పుడు ఇంక్రిమెంట్ చేయండి, డిక్రిమెంట్ క్లిక్ చేస్తే ఓకే, నేను ఫంక్షన్ రాశాను కానీ దాన్ని ఇక్కడ బైండ్ చేయలేదు. సో క్లిక్ ఈజ్ ఈక్వల్ టు DEC. సో నౌ ఇఫ్ యూ సీ ఇంక్రిమెంట్ క్లిక్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ క్లిక్ చేస్తే డిక్రిమెంట్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ వీ వర్క్ విత్ సిగ్నల్స్. అయితే ఇది ఒక చాలా చిన్న ఎగ్జాంపుల్. దీన్ని కొద్దిగా బెటర్ ఎగ్జాంపుల్ చేయడానికి నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ టు డూ లిస్ట్. సో హియర్ ఓకే, ఆల్రెడీ టు డూ లిస్ట్ అనే పేరుతో కాంపోనెంట్ ఉంది కాబట్టి మై టు డూ లిస్ట్ అని నేను కొత్తది క్రియేట్ చేసుకుంటున్నాను. ఆ మై టు డూ లిస్ట్ నేను యాప్ కాంపోనెంట్లో ఇక్కడ డిస్ప్లే చేస్తాను. యాప్ మై టు డూ లిస్ట్. సో అచ్చా సారీ, ఇది స్టాండ్ అలోన్ కాంపోనెంట్ కదా నేను క్రియేట్ చేసింది మై టు డూ లిస్ట్ అనేది. సో నేను ఫస్ట్ మాడ్యూల్లో అఫ్ కోర్స్ ఇదంతా కొద్దిగా స్టాండ్ అలోన్ కాంపోనెంట్స్ అలవాటు అయ్యేదాకా చిరాగ్గానే ఉంటుంది, అలవాటు చేసుకోండి. మీరు ఇక్కడ మై కౌంటర్ కాంపోనెంట్ లాగే మై టు డూ లిస్ట్ కాంపోనెంట్ని నేను ఫస్ట్ ఇంపోర్ట్ సెక్షన్లో పెట్టుకోవడం, తర్వాత నేను యాప్ కాంపోనెంట్లో కావాలి అని అనుకుంటే ఎస్ యు ఆర్ ఏబుల్ టు సీ దట్. వేర్ ఈజ్ దట్ యాప్ కాంపోనెంట్లో నేను ఇక్కడ యాప్ మై టు డూ లిస్ట్ అని అంటే నాకు ఇక్కడ వచ్చేసింది. వెరీ గుడ్. ఈవెన్ ఇది కూడా మై టు డూ లిస్ట్ కాంపోనెంట్ డైరెక్ట్గా
యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లో లేదు, బట్ స్టిల్ యు ఆర్ ఏబుల్ టు హ్యాపీలీ యూజ్ ఇట్ బికాజ్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ ఇన్ ఇట్. సో దీన్ని కూడా తీసేయచ్చు, లీవ్ ఇట్. మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది సిగ్నల్స్ మీద. సో టు డూ లిస్ట్ కాంపోనెంట్ వచ్చింది, మై టు డూ లిస్ట్ కాంపోనెంట్ అనేది, దాన్ని మనం కొద్దిగా స్టైల్ చేద్దాం. ఒక డివిజన్, ఈ డివిజన్లో ఇన్పుట్ బాక్స్, దీని సంగతి కూడా చెప్తాను. బటన్ యాడ్ టు డూ అని, అట్లాగే ఇక్కడ ఒక చిన్న H1 H2 ఇచ్చుకోండి. దీంట్లో టు డూ లిస్ట్ అని పెట్టుకోండి. దీంట్లో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు బార్డర్, బార్డర్ టు, బార్డర్ ఇన్ఫో, ప్యాడింగ్ టు, మార్జిన్ టు పెట్టుకుంటే మీకు ఇప్పుడు సేవ్ చేస్తే మీకు మంచిగా టు డూ లిస్ట్ లాగా కనపడుతుంది. దట్ ఈస్ గుడ్. అండ్ దెన్ ఇప్పుడు నేను కొన్ని టు డూస్ తీసుకుంటాను. డిఫాల్ట్గా మెయింటైన్ చేసుకోవడానికి, మన టు డూస్ అన్నీ మెయింటైన్ చేసుకోవడానికి కూడా నేను ఒక సిగ్నల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ సిగ్నల్ ఎట్లా ఉంటుంది? సో టు డూస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ ఒక అరే. దీంట్లో ఓకే, ఇది ఉంది కదా, టు డూ 1, టు డూ 2, టు డూ 3 సరిపోతుందండి. సిగ్నల్ లేదు అని చెప్తుంది ఇక్కడ ఎర్రర్. సో యాంగులర్ కోర్ నుంచే మీరు సిగ్నల్ని కూడా తెచ్చుకోండి. ఇలా డిఫాల్ట్గా యాడ్ చేయడం, మనం డిఫాల్ట్గా రానప్పుడు మనం ఏం చేయాలనేది ఇక్కడ చేసి చూపించాను మీకు. ఆఫ్టర్ దట్ మనము ఈ టు డూస్ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుందాము. సో ఒక యుఎల్ li లోపల $ng for is equal to let to do of to do's. అయితే టు డూస్ అని డైరెక్ట్గా రాస్తే సరిపోదు, మీరు టు డూస్, అదే చెప్పాను కదా, టు డూస్ ఫంక్షన్ కాల్ చేసినట్టు చేయాలన్నమాట. సిగ్నల్ వేరియబుల్స్ ఎప్పుడు కూడా కాల్ చేస్తేనే మనకు వస్తాయి. వాటిని ఇక్కడ మనం ఒక్కొక్క టు డూని డిస్ప్లే చేసుకుందాం. సో యూ కెన్ సీ ద టు డూస్ ఓవర్ హియర్. సరే, స్టైల్ మనం తర్వాత చేసుకోండి మీరు కావాలనుకుంటే. మొత్తానికైతే టు డూస్ అయితే ఇట్లా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన టు డూని, కొత్తగా ఒక కొత్త టు డూని యాడ్ చేయాలి అని అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ గెట్ BMW అని టైప్ చేసి యాడ్ టు డూ అని అన్నాను అనుకోండి. హౌ డు ఐ ఏబుల్ టు డూ దిస్? దీనికి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ మీరు టెక్స్ట్ బాక్స్కి ఒక రెఫరెన్స్ వేరియబుల్ తీసుకుని, ఆ రెఫరెన్స్ వేరియబుల్ నుంచి వాల్యూ తెచ్చుకుని మనము పాస్ చేయడం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ ద మోస్ట్ కామన్ ఫ్రీక్వెంట్ యూజ్డ్ మెకానిజం ఏంటి అని అంటే, కొత్తగా యాడ్ చేస్తున్న టు డూకి కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుందాం. దిస్ ఈజ్ అ రెగ్యులర్ ప్రొసీజర్. వాట్ డూ వీ డూ ఇన్ రియాక్ట్? ఓకే, ఇక్కడ న్యూ టు డూ ఈజ్ ఈక్వల్ టు సిగ్నల్ ఆఫ్ ఎంటీ స్ట్రింగ్ని పెట్టుకుంటాను. సో ఎప్పుడైతే నేను దీని మీద ఈ టెక్స్ట్ బాక్స్లో మనము చేంజెస్ చేస్తున్నామో అప్పుడు అప్డేట్ న్యూ టాస్క్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను, లేదా సెట్ న్యూ టాస్క్ అని పెట్టుకోండి. సో టైప్ చేస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ బాక్స్లో ఎక్కడ ఏమైతే ఎంటర్ చేసామో ఆ వాల్యూ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. సెట్ న్యూ టాస్క్ ఆఫ్. సో దీంట్లోకి నేను ఈవెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాను అనమాట. ఇక్కడ ఈవెంట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాను. సో ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ డాట్ న్యూ టు డూ డాట్ సెట్ ఆఫ్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఇక్కడ దీన్ని అప్లై చేయడం అంటే టెక్స్ట్ బాక్స్లో ఎప్పుడైతే చేంజ్ ఉంటుందో అప్పుడు నేను సెట్ న్యూ టాస్క్, న్యూ టు డూ, ఐ థింక్ సో, న్యూ టు డూ సెట్ న్యూ టాస్క్కి నేను ఈవెంట్ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాను. సో ఎప్పటికప్పుడు ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడల్లా టాస్క్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ టైప్ చేస్తున్నానంటే టాస్క్ అప్డేట్ అవుతూ ఉంది. సో నాకు వాల్యూ కావాలి అని అంటే ఆ న్యూ టాస్క్ నుంచి నేను తెచ్చుకోవచ్చు. ఈ వేరియబుల్లో నుంచి న్యూ టు డూలో ఉన్న వేరియబుల్లో నుంచి తెచ్చుకోవచ్చు. సో నేను యాడ్ టు డూ క్లిక్ చేసినప్పుడు యాడ్ టు డూ అనే ఫంక్షన్ని నేను రాసుకుంటున్నాను. ఇక్కడ దిస్ డాట్ టు డూస్ డాట్ సెట్టర్ ఫంక్షన్ యూజ్ చేసి టు డూస్లోకి ఆల్రెడీ ఉన్న టు డూస్ని అలాగే ఉంచేసి కొత్త టు డూని నేను
న్యూ టు డూలో ఎప్పటికప్పుడు ఆ కొత్త టు డూ ఉంటుందని చెప్పాను కదా, న్యూ టు డూని యాడ్ చేసేస్తాను. సో ఈ యాడ్ టు డూ అనే పేరు అంటే ఆ ఫంక్షన్ని నేను ఈ బటన్కి బైండ్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు యాడ్ టు డూ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. సో ఇప్పుడు గెట్ BMW యాడ్ టు డూ అనగానే మనకి కొత్త టాస్క్ యాడ్ అయిపోయింది. సో వీటిని ఇంకా చాలా చాలా చేయొచ్చు. డిలీట్ అప్రోచ్ ఎలా చేయాలి ఇదంతా చేయడానికి మీరు ట్రై చేయండి. లేకపోతే కమెంట్ సెక్షన్లో మీరు ఒక మెసేజ్ పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ డూ దిస్. మీరు వీడియో మొత్తం చూడండి. ఎవరైతే యాంగులర్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. నాకు చాలా యూజ్ అవుతుంది, నాకు బూస్ట్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. అయితే ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఈ సిగ్నల్స్ అనేవి నేను ఆల్రెడీ రియాక్ట్లో సేమ్ సినారియో వాడుతున్నాను. అక్కడ మనము స్టేట్ వేరియబుల్స్ అని అంటాము. సో దాన్ని కూడా ఒకసారి చూడండి అక్కడ ఎట్లా జరుగుతుంది ఏంటి అని. ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి స్టేట్ ఎట్లా అప్డేట్ అవుతుంది ఏంటి అనేది. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.